శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మీ ముందుకు మరొక బ్లాగ్తో వచ్చాను. శ్రావణమాసం వచ్చింది. ఇక ప్రతిరోజు పర్వదినమే. అందులో ముఖ్యంగా మనం చేసుకునేవి వరమహాలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం, నాగపంచమి, గరుడ పంచమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, బోనాలు. అలాగే శివయ్యకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో అలాగే శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం. శ్రావణ సోమవారం నాడు స్వామివారికి అభిషేకం చేయడం చాలా మంచిది. శ్రీమన్నారాయణ తొలి ఏకాదశిన యోగా నిద్రలో నుండి మళ్ళీ వైకుంఠ ఏకాదశిన యోగా నిద్రలో నుండి మేల్కుంటాడు. ఈ మధ్యలో ఆ పరమేశ్వరుడు ఈ జగతిని పరిపాలిస్తూ ఉంటాడు. అందుకే ఈ చాతుర్మాసంలో శివగణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. సో మీరు వీడియో చూస్తూనే ఉన్నారు కదా, మన ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చీరతో కట్టలేని వారు బ్లౌజ్ పీసెస్తో లేదా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పట్టులంగా కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్తో అమ్మవారికి అలంకరించిన తర్వాత పిల్లలకు కుట్టించినట్లయితే వాళ్లకు కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. లేదా మనం అమ్మవారికి తీసుకున్న చీరకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానితో కూడా అలంకరించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చీరతో ఎలా అలంకరించుకోవాలో చెప్తాను. అలాగే వరలక్ష్మి వ్రత కథ కూడా వినిపిస్తాను. ఈ వీడియోలో క్లియర్గా ఎలా అలంకరించుకోవాలో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక్కడ నేను వీడియోలో కలశానికి మామిడాకులు, తమలపాకులు పెట్టలేదని ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తీయడం జరిగింది. ఇప్పటి నుండి అమ్మవారి పాట వస్తుంది. శ్రీమాత్రే నమః. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం 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 బృందావనస్థితం నారాయణం దేవవృందైరభిష్టితం నారాయణం దినకరమధ్యగం నారాయణం దివ్యకనకాంబరధరం నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే